సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్లన్పేట, శ్రీకాకుళం జిల్లా. జ్యోతిష సిద్ధాంతి జి రామచంద్ర పట్నాయకు. ఫోన్ నంబర్ 9490442336. ఇది 2025-26 జాతక ఫలితం. అయితే మనకి 30/3/2025 తేదీ ఉగాది, నూతన సంవత్సరం ప్రారంభం. 30వ తేదీ ఉగాది విశ్వవాసునామ సంవత్సరం పేరు. మనకి 30వ తేదీ నుంచి ఈ జాతక ఫలితాలు వర్తిస్తాయి. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో కన్యారాశి ఫలితం మీకు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కన్యారాశి వారికి 14 ఆదాయము, ఖర్చు 2, రాజపూజితము 6, అవమానము 6. మరి కన్యారాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశి. ఈ రాశి వారికి గురుడు 10వ స్థానంలో ఉంటాడు. శని 7వ స్థానం రాహుతో కలిసి ఉంటాడు. తర్వాత రాహు 5వ స్థానానికి వస్తాడు. కేతువు కన్యారాశిలో ఉండి మళ్ళా 10వ స్థానానికి కూడా వెళ్తాడు. దీని ఫలం వలన కొంతమేరకు కన్యారాశి వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కానీ ఏప్రిల్, జూలై, అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, మరి అక్టోబరు, నవంబరు, ఫిబ్రవరి, ఈ 5 నెలలు కొంచెం గడ్డు కాలం. ఈ 5 నెలల్లో గ్రహాల గోచార పరిస్థితిని బట్టి ఆదాయం కొంచెం తగ్గుతుంది, వ్యవహారం కూడా తగ్గుతుంది, అనుకూల పరిస్థితులు బాగా అనుకూలించవు, మనశ్శాంతి తక్కువ ఉంటుంది, త్రిపుట, కొన్ని కార్యక్రమాల ఆటంకం, కొన్ని చికాకులు కూడా వస్తాయి. విద్యార్థులకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి కూడా కొంచెం ఆటంకాలు, చికాకులు కూడా ఈ 5 నెలల్లో బాగుండదు. మిగతా కాలంలో విద్యార్థులకి అనుకూల పరిస్థితులుగా ఉంటుంది, విద్యలో అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు కూడా సాగుతుంది, ఉద్యోగం వస్తుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది, సంబంధాలు కూడా అనుకూలిస్తాయి. మరి గృహంలో అన్ని విధములు కూడా అనుకూలిస్తాయి. మరి కుటుంబ సమస్యలు అనుకూలంగా ఉంటాయి, కానీ నష్టములు ఉండదు. మరి ఆదాయం కూడా బాగుంటుంది, వ్యవహారాలన్నీ అనుకూలింటుంది, చరస్థిరాస్తులు వగైరా కూడా అనుకూలిస్తాయి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఒక విధమైన అనుకూల పరిస్థితి. శని దృష్టి ఉన్నప్పటికీ కూడా అనుకూల పరిస్థితి బాగుంటుంది. కానీ ముఖ్యంగా చూడవలసినటువంటిది జన్మజాతకం. జన్మజాతకంలో కానీ మీకు గ్రహములు స్థితి, స్థానబలము, గ్రహ దృష్టిలు కానీ బాగున్న ఎడల, దశా అంతర్దశలో బాగున్న ఎడల మీకు అన్ని విధంలో పూర్తిగా సంపూర్ణమైనటువంటి లాభదాయకంగా ఉండి అనుకూలించి విద్యాయోగం, ధనయోగం, వివాహయోగం అన్నీ కూడా స్థిరాస్తి సంపాదన వగైరా కూడా అనుకూలంగా ఉండి మీ భవిష్యత్తు బాగానే ఉంటుంది. ఒకవేళ గ్రహస్థితి మీకు బాగులేని పక్షంలో దశా